ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులిక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామి అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ధన విషయంలో మంగళవారం, శుక్రవారం ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. నిత్య స్నానాలు ఎన్ని రకాలు, వాటిని పాటించేటువంటి పద్ధతులు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశి ఋతువు. ఈరోజు పాల్గొన బహుళాష్టమి, శుక్రమౌర్జమి దృష్ట్యా శుభకార్యాలకి పనికిరాదు. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి సామాన్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి క్రూర ఫలితాన్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అలాగే ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, గోసేవ, వస్త్రదానం, అన్నదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా కుజుడి ప్రతికూలతను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో దోషం లేదు, మిగిలిన పాదాల్లో స్వల్ప దోషం, స్వల్ప శాంతి తప్పనిసరి. ఈ రోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి ఉచ్చస్థితి, రవి బుధులతోటి కలయిక, బృహస్పతి యొక్క వీక్షణ ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు అస్తంగత్వ దోషం ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది. వివాహపరమైనటువంటి ప్రయత్నాలు నిర్వహించటానికి, వివాహపరమైనటువంటి కీలకమైన చర్చలు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికార పదవులను పొందటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి ప్రధానంగా నిర్వహించే అన్ని చర్చలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు జయవారం లేదా మంగళవారం. మంగళగౌరి యొక్క స్మరణ, ఆరాధన, పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మంగళగౌరి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది, ఆనందకర వాతావరణం, ఆర్థికంగా కూడా లాభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. దైనందిన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అవకాశాలు
మెండుగా లభిస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి తగ్గుతుంది. శత్రువుల్ని ఓడించేటువంటి యుక్తులు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మహిళలకు గృహరీత్యా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ఆర్థిక పరిస్థితి కొనసాగుతుంది. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రయత్నపూర్వకంగా కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో మాత్రం ప్రతికూలత ఉంటుంది. వ్యయం ఉంటుంది. శుభ వ్యయం ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కొనసాగుతాయి. మానసిక ధైర్యం పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ వ్యవహారాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కొనసాగుతుంది. ఆర్థిక లాభాలను కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కూడా కొనసాగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. గతంలో చేసిన పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి అవమానకర సంఘటనలు ఇప్పుడు అనుకూలంగా మారతాయి. బాధ్యతలను సక్రమంగా పారిశ్రామిక రంగం వారు నిర్వర్తించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి లభిస్తాయి. క్రీడా విషయాలు క్రీడారంగం వారికి అనుకూలం. సాహస నిర్ణయాలకి న్యాయవాద వృత్తి వారు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే
మానసిక ధైర్యం ఉంటుంది. అయినప్పటికీ కార్యసిద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అయినప్పటికీ ఆటంకాలు ప్రయాణాల ద్వారా ఏర్పడేటువంటి సంఘటన లేకపోలేదు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల ఆర్థిక పరిస్థితులు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కనుమరుగవుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతని కలిగిస్తాయి. నూతన వాహనాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది, బలాన్ని కూడా. వృత్తిలో అభివృద్ధి కార్యక్రమాలని సినీ రంగం వారు ప్రోత్సహించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆధ్యాత్మిక రంగం వారికి అనుకూలం, వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక ఆందోళన ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి, పరిష్కరింపబడతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. అయినప్పటికీ అసంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మహిళలకు ఉపకరిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో విజయాలు సిద్ధిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అనుబంధాలతో కూడినటువంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి రాణిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్మిక రంగం వారికి విశేష కార్యక్రమాల ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. అనుబంధంతో కూడినటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రుభీతి పెరుగుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. రుణ ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అధిక ఒత్తిడి నుంచి న్యాయవాద వృత్తి వారికి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే మానసిక వేదనలు ఆర్థికంగా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవి చూస్తారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత విస్మయాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. మానసిక వేదనలు పారిశ్రామిక రంగం వరకు పెరుగుతాయి. వ్యాపార రంగం వరకు ఖర్చుల్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు వెనంటి ఉంటాయి. అధిక ఒత్తిళ్లు మహిళలకు ఆరోగ్య ప్రతికూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు స్థిరాస్తి రంగం వరకు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి పరంగా తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని తిరిగి ప్రారంభించగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఆర్థిక పురోగవృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు బలాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు స్థిరాస్తి రంగం వరకు కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరం అవుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక ప్రతిబంధకాలు పారిశ్రామిక రంగం వారికి తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. స్వతంత్ర నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. నూతన అంశాలు వ్యవసాయ రంగం వరకు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వరకు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే పరిపాలనా సామర్థ్యం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారు బయటికి రాగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. సంతోష వార్తలు మహిళలకు బలాన్ని పెంచుతాయి. గృహ కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. శాంతి సౌఖ్యాలు గృహపరంగా పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. నూతన అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. సినీ రంగం వారికి నూతన కార్యక్రమాలను చేపట్టేటువంటి అవకాశాలను పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. మానసిక ప్రశాంతత న్యాయవాద వృత్తి వారికి ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. మంగళవారం శుక్రవారం ధన విషయంలో ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి భృగు మహర్షి కూతురు. శుక్రవారానికి మరో పేరు భృగువారం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావటం కష్టం అని, మంగళవారం నాడు అప్పిస్తే కలహాలు
కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ 2 రోజుల్లో ఎవరికీ కూడా బయటి వారికి అప్పు ఇవ్వడం జరగకూడదు. ఈ 2 రోజుల్లోనూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిషేధం. నిత్య స్నానాలు ఎన్ని రకాలు, వాటిని పాటించేటువంటి పద్ధతులు ఏమిటో పరిశీలిద్దాం. సమయాన్ని బట్టి స్నానానికి ఫలితం ఉంటుంది. ప్రాతకాలంలో ఉదయం 5 గంటలకి పూర్వం చేసేటువంటి స్నానాన్ని ఋషి స్నానం అంటాం. ఇది చాలా శ్రేష్టమైనది. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య చేసేటువంటి స్నానం దేవస్నానం. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు చేసేటువంటి స్నానం మానవ స్నానం. ఆ తర్వాత చేసేది రాక్షస స్నానం. అనారోగ్యాదుల వల్ల స్నానం చేయలేకపోతే నిర్మల హృదయంతో దేవుని స్మరించటం మానస స్నానం. తులసి, మారేడు దళాలు కలిపినటువంటి జలంతో సంప్రోక్షించుకుంటే ధ్యాన స్నానం. ఉత్తరాయణంలో ఎండా వాన కలిసినప్పుడు తడిస్తే దైవ స్నానం. వస్త్రంతో దేహాన్ని తుడుచుకుంటే కపిల స్నానం. సంధ్యావందనాది సందర్భాలలో జలాన్ని ప్రోక్షించుకుంటే మంత్రస్నానం. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీటిని శిరస్సు మీద చల్లుకుంటే గాయత్రి స్నానం. ఇలా స్నానంలో ఎన్నో రకాలున్నాయి. ఉత్తమ స్నానం ద్వారా ఉత్తమ ఫలితాలు, మధ్యమ స్నానం ద్వారా మధ్యమ ఫలితాలు, అధమ స్నానం ద్వారా అధమ ఫలితాలు ఏర్పడతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి దైవోపాసన మానవుడికి బాగా సహకరిస్తుంది. అయితే ఈ దైవోపాసనలో వివిధ రకాలైనటువంటి పద్ధతులు, నియమాలు ఉన్నప్పటికీ ఎవరికి వారు ఇష్టదైవాన్ని వివిధ పద్ధతుల్లో ఆరాధన చేసి సత్ఫలితాన్ని సాధించుకోవటంలో తప్పు లేదు అంటోంది శాస్త్రం. కావలసింది త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధితో చేసేటువంటి ప్రతి ఒక్క పని వెనకాల అదృష్టం అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అందుకనే వ్యక్తిత్వ వికాసాన్ని సాధించాలి అనుకున్నప్పుడు మనిషికి కావలసింది త్రికరణ శుద్ధియే. ఆ త్రికరణ శుద్ధి కోసమే ఈ దైవోపాసనలు అనేటువంటివి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శాసిద్ధంగా ప్రతివారు కోరుకునేదేంటి? శాంతి. చక్కటి శాంతి తత్వంలో అందరం కూడా జీవితాన్ని గడపాలి అని. శాంతి తత్వాన్ని సాధించడానికి ఉపకరించేటువంటి గొప్ప విశేషవంతమైనటువంటి ప్రక్రియ సూర్యహోమ ప్రక్రియ. సూర్యహోమం గనక నిర్వహించేటువంటి సమయంలో మీరు వెళ్ళి దర్శించి ఆ యొక్క హోమం నుంచి వచ్చేటువంటి ఆ పొగను ఆస్వాదించిన చాలు, తప్పనిసరిగా శాంతి అనేటువంటిది మీ గృహంలో ప్రసరించబడుతుంది. అలాగే సూర్య యంత్రం ఎవరు ధరించినప్పటికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతంటే ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవానుడు కాబట్టి. సింహద్వారం తలుపు మీద మీ ఇంటి వద్ద లంగరు బొమ్మ అనేటువంటిది వేయించండి. అదృష్టం అనేటువంటిది ఆ ఇంటి తలుపు తట్టి తీరుతుంది. లంగరు బొమ్మ వేయాలి సింహద్వారం మీద. పావురాళ్ల కోసం మీ గృహంలో పై భాగంలో గూడు చేయించి పెట్టండి. అవి గాని ఆ గూట్లో కాపురం పెట్టాయంటే అదృష్టం మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చినట్టే. పావురాళ్లలో అంత దివ్యవంతమైన శక్తి ఉంది అని. చిరిగిన వస్త్రాలు ఎప్పుడూ కూడా ఎవరికీ దానంగా ఇవ్వకండి, చాలా తప్పు. ఇవ్వదలుచుకుంటే మంచి వస్త్రాలే దానంగా ఇవ్వండి. మనం చేసినటువంటి దాన ధర్మాలే మన జీవితంలో అదృష్టానికి నాంది. పూర్వజన్మలో చేసిన సుకృత పుణ్యాలే కదా ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి ఈ జీవిత నగ్న సత్యాలు. మానవ జీవితంలో దానానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే కార్తీక మాసం దాన ధర్మాలకు పెట్టింది పేరుగా చెప్పడం జరిగింది మనకు శాస్త్రంలో. ఏదైనా దివ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉండేటువంటి పేదలకు వస్త్రదానం చేయటంలో చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం వస్తుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు కూడాను జరగకుండా ఉండాలి అంటే గురుగ్రహ యంత్ర చిహ్నం వాహనాలకు ఏదో ఒక చోట తగిలించండి. గురుగ్రహానికి సంబంధించిన చిన్న యంత్రం ఉంటుంది, ఆ యంత్రాన్ని వాహనానికి తగిలించండి. వాహన ప్రమాదాలు జరగవు. 9 రోజుల పాటు దేవాలయం దగ్గరికి వెళ్ళి మనం స్వయంగా సేవ చేయటం.
మీ మనసులోని కోరిక అడగకుండానే స్వామివారు అనుగ్రహిస్తాడండి. ఇంత గొప్ప విశేషం ఉన్నది. మరి సింహద్వారం మీద స్వస్తిక్ చిహ్నం చిత్రింపజేయటం అంటే అదృష్టాన్ని ఆహ్వానించడమే అవుతుంది. మీ ఇంటికి శుభమస్తు శ్రీరస్తు స్వస్తిక్ గుర్తు ఉండి తీరాలి. కాకులకి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 41 రోజులు అన్నం వేసి చూడండి, కష్టాలు అనేటువంటివి దూరం అవుతాయి. కాకి శనీశ్వరుని యొక్క వాహనం. శనిగ్రహం పట్టినప్పుడు కార్యసాఫల్యత జరగదు, అనేక ఈతి బాధలు సంభవిస్తాయి కదా. ఆ ఈతి బాధల నుంచి బయలుపడటానికి నిత్యం గనక కాకులకు గనక ఆహారం గనక సమర్పించినట్లయితే శనీశ్వరుని యొక్క బాధ నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. కాలపురుషుడు అని చెప్పేసి కూడా శాస్త్రం ఉంది. శనిగ్రహ దోషం పట్టి పీడిస్తున్నప్పుడు 8 రోజుల పాటు నదీ తీర ప్రాంతానికి వెళ్ళి బొగ్గులు గనక నదిలో గనక వదిలివేసి వచ్చినట్లయితే శనిగ్రహ దోషం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. గృహశాంతుల విషయంలో ఉపయోగించే శంకువులు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెడిపోకూడదు. ఇంటి యజమాని జీవితకాలంలో అవి ఎప్పుడూ అలాగే ఉండాలి. అందువలన రాతి శంకువును స్థాపించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. శంకుస్థాపన విషయంలో శుక్ర గురువారాలు రెండూ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి ఈ గురు శుక్రవారాలు లక్ష్మీ అర్చన చేయటం, అమ్మవారికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసిన అన్నపరమాణం నైవేద్యంగా సమర్పించడం నిష్ఠగా కనుక చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే తూర్పు తిరిగి నుంచొని కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం ఎవరైతే నిత్యం పఠనం చేస్తారో వారి జీవితాలలో ఆనందాన్ని ప్రసాదింపజేస్తాడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. దైవ ఆరాధన మనం నిర్వహించేటువంటి వివిధ రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు మన ప్రవర్తన నియమావళిపై ఆధారపడి ఉన్నాయి. అందుచేతనే సనాతన సంప్రదాయ రీత్యా కూడాను గృహబల రీత్యా కూడాను వీటన్నిటినీ మనం ఆచరించి అదృష్టంతో జీవితాన్ని గడుపుదామా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेवा गोपाल कृष्ण हरे కృష్ణ నీ పాదపద్మములయందు గంగ పుట్టింది. ఆయన వామనమూర్తిగా ఉన్నప్పుడు చిత్రముఖ బ్రహ్మగారు ఆయన పాదములు కడిగాడు కదూ. తన పుట్టిల్లిద పొమ్మటంచునదుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేషనముంచేశ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. వామనమూర్తి భూమ్యాకాశములను కొలవడానికి పాదాన్ని పైకెత్తితే ఆ పాదం బ్రహ్మలోకం అంటే స్వర్గలోకం వైపుకు వస్తున్నప్పుడు నన్ను కన్న తండ్రి ఆ నారాయణమూర్తి ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, ఆయన పాదాలు వస్తున్నాయంటే ఆయన వస్తున్నారని గుర్తు. నాన్నగారు వస్తున్నప్పుడు ఆయన పాదములు నేను కడగద్దు, అందుకని నేను ఆయన పాదములు కడుగుతానని చతుర్ముఖ బ్రహ్మగారు తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు పోసి నారాయణమూర్తి యొక్క పాదములు కడిగితే ఆ గంగ ఆయన పాదముల నుంచి ఉద్భవించి భూమి మీదకి వచ్చింది. కృష్ణ లోకంలో ఎక్కడైనా గంగలో పద్మాలు పుడతాయి,
గంగ పుట్టినటువంటి పాదపద్మములు నీవి. ఈ పాదపద్మముల యొక్క దర్శనం గంగా దర్శనంతో సమానం. మిగిలిన నదులకు లేని గొప్పతనం గంగకెక్కడొచ్చింది అంటే గంగకి త్రిమూర్తుల యొక్క స్పర్శ ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారి కమండలంలో ఉన్న నీళ్లు విష్ణుపాదములు కడిగితే ఆ నీరు తర్వాతి కాలంలో స్వర్గలోకంలో మందాకిని అన్న పేరుతో ప్రవహిస్తున్నటువంటి గంగ పరమశివుడి యొక్క జటాజూటం మీద పడి ఆయన వహిస్తే భూమి మీదకొచ్చి భాగీరథి అన్న పేరుతో ప్రవహించి పాతాళలోకానికి వెళ్ళి భోగవతి అని పేరు పొందింది. త్రిపథగా 3 పేర్లతో గంగానది ప్రవహించింది. మొదట బ్రహ్మగారి కమండలంలో ఉంది, తర్వాత విష్ణుపాదం కడిగారు. అదే గంగ తర్వాత పరమశివుని యొక్క జటాజూటం మీద పడి ఆయన చేత పట్టబడింది. అందుకే త్రిమూర్తులు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్పర్శని పొందినటువంటి ఏకైక దివ్యనది గంగానది. అటువంటి గంగానది దర్శనం, అటువంటి గంగా నీటిని స్పృశించడం, ఆ నీటి యందు మజ్జనం, స్నానం చెయ్యడం అంత గొప్పవి. నేను ఇప్పుడు సాక్షాత్తుగా గంగ పుట్టిన పాదములను చూస్తున్నాను. ఇంకింతకన్నా నా జీవితానికి అదృష్టమే ఉంది. కేవలము కృష్ణుడిని చూస్తున్నాడా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని చూస్తున్నాడా అర్జునుడు? శ్రీమన్నారాయణుడే అని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీ పాదపయోజ దర్శనము పన్నుగ చేయుట చేసి పూర్వ సంపాదిత సర్వపాపములు వాసే. మీ యొక్క పాదపద్మములను ఇలా చూసిన కారణం చేత, మిమ్ములను ఒక్కసారి పిలిచిన కారణం చేత నేను ఇతపూర్వం చేసినటువంటి పాపములు ఏమున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి. అందుకే కలియుగంలో నామ సంకీర్తనం అంత గొప్పదైంది. పోతన గారు అజామిడోపాఖ్యానం చేస్తూ భాగవతంలో ఒక మాట అంటారు. ఏదో ఆ హరినామము ఎంత గొప్పది అంటే బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. ఎవరైతే బ్రహ్మహత్య చేశాడో అటువంటి వాడి పాపములను కూడా హరినామము కాల్చేస్తుంది. గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. నోటితో కూడా ఉచ్చరించకూడదు అసలు. భయంకరమైన పాపములను పోగొట్టగలిగినటువంటి గరుత్మంతుని వంటి స్వరూపం భగవంతుని యొక్క నామ సంకీర్తనం. అలాగే తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. బంగారాన్ని దొంగతనం చేయడం అనేటటువంటి కటిక చీకటి వంటి పాపానికి సూర్యకిరణం లాంటిది హరినామ సంకీర్తనం. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మధుపానం చెయ్యడం అనేటటువంటి భయంకరమైన దోషానికి, ఏనుగు వంటి పాపానికి సింహం లాంటిది హరినామ సంకీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధులయలరు బ్రహ్మాదిసురలకు అందరాని భూరి నిర్వాణ సౌభాగ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటాడు. సమాధి స్థితిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా అందుకోలేనటువంటి గొప్ప ఆనందాన్నిచ్చి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి హరినామ సంకీర్తనములు. ఆయన నామమే అంత గొప్పదైతే ఆయన రూపము, ఆయన పాదదర్శనము ఎంత గొప్ప అవుతాయి. కాబట్టి నీ పాదదర్శనం చేశాను, నీ పాదదర్శనం చేత నాకు కలిగినటువంటి సమస్త పాపములు తొలగిపోయి అని ఎంతో సంతోషపడిపోతే కృష్ణ భగవానుడు ప్రియమార అర్జునుణ్ణి ఆలింగనం చేసుకుని ఆయనతో కలిసి గడిపి ఎంతోసేపు కబుర్లాడి యతివేషంలో ఉన్నవాణ్ణి ద్వారకానగరానికి తీసుకెళ్ళి, మరి రాచబిడ్డ కదూ, ఆయన భోగానికి తగిన చోట విడిది ఏర్పాటు చెయ్యాలి. బాహ్యంలో భోగాలను అనుభవించడానికి అవకాశం ఉండదు, యతిపురుషుడిగా ఉన్నాడు. కానీ ఉంచినది మాత్రం అటువంటి ప్రదేశం అయి ఉండాలి. లోపల సంగముతో లేడు, అది వేరు విషయం. కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళి రైవతాద్రి అనపడేటటువంటి ఒక గొప్ప కొండ గుహలో, అది బంగారు మేడలు, తోటలు, అరుగులు అటువంటి వాటితో లతా వితానములతో కూడి ఉంటుంది. అంత గొప్పగా ఉండేటటువంటి ఆ గుహలో, ఆ రైవతకాద్రి గుహలో అర్జునుణ్ణి ప్రవేశపెట్టి ఆయనతో సంతోషంగా గడిపి ఆయనకి దర్శనమిచ్చి ఆనందమిచ్చి ఆ రోజు రాత్రి గడిపాడు. పూర్వభాగం పూర్తయింది. అర్జునుడి యొక్క కోరికలలో పూర్వభాగం ఏమిటి? కృష్ణుడి యొక్క దర్శనం, కృష్ణుడితో మాట్లాడడం, కృష్ణుని యొక్క స్పర్శనం పూర్తయింది కదూ. ఇక తన నోటితో తాను చెప్పనిది మిగిలినది ఏమిటి? సుభద్రను చూడడం, సుభద్రని పరిణయం చేసుకోవడం.
చెప్పాడా అర్జునుడు? చెప్పలేదు. ఇక్కడ వరకే చెప్పి నమస్కారం చేశాడు. భగవానుడు అన్నవాడికి చెప్పాలా? మనస్సులో ఉన్నా గ్రహించగలడు కదూ, ఆయన గ్రహించలేనివాడా? అందుకని ఇప్పుడు పూర్వభాగాన్ని పూర్తి చేశాడు. అర్జునుడి కోరిక పూర్తయింది. తానే పరిగెత్తుకొచ్చాడు, ప్రభాస తీర్థానికి తీసుకెళ్ళాడు ద్వారకాకి. పరభాగం పూర్తి చెయ్యాలి. అందుకని మరునాడు ఏం చేశాడంటే గబగబా ఆ ద్వారకా నగరానికి వెళ్ళాలి. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం, ఆయనని మనసారా పట్టుకున్న వాడి మీద ఆయనకుండేటటువంటి ప్రేమ ఎలా ఉంటుందో అట తెలుసా? కృష్ణుడు ఆ రాత్రి నిద్రపోవడం మర్చిపోయాడు. మీకు ఇలాంటివి ఎన్నో సందర్భాలు కనపడతాయి భారతంలో. తన భక్తుని మీద ఉన్న ప్రీతి చేత ఆయన రాత్రులు నిద్రపోడు, భక్తుడి గురించి ఆలోచిస్తుంటాడు. ఆ సైంధవ వధ సమయంలో అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా నెరవేరాలని రాత్రంతా నిద్రపోకుండా దారుకుడితో మాట్లాడుతూనే ఉన్నాడు మహానుభావుడు. ఆఖరికి నిద్రపోతున్న అర్జునుణ్ణి సూక్ష్మ శరీరంతో కైలాసానికి తీసుకెళ్లి పాశుపతాస్త్రాన్ని ఉపసంహార ప్రయోగములతో సహా నేర్పి దాని వలన సైంధవ వధ చేయించి అర్జునుణ్ణి రక్షించుకున్నాడు. భక్తుణ్ణి కాపాడుకోవడం ఆయన ధర్మం. ఆ భక్తుడితో మాట్లాడడంలో కృష్ణుడు సమయాన్ని మర్చిపోయాడు. ఆ రాత్రంతా కృష్ణుడు నిద్రపోలా. కృష్ణుడే వచ్చి అలా రాత్రంతా పక్కన కూర్చుని ఏవేవో మాట్లాడుతుంటే అర్జునుడు అసలు కాలం మర్చిపోయాడు. రైవకతాద్రి గుహకి రావడం తెలుసు, తెల్లవారిపోవడం తెలుసు. రాత్రల్లా ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. శ్రీపతి కడునెయ్యంబున ఆపోవక పార్థునొద్ద ఆ రాత్రి ప్రియాలాపముల తగిలియుండెను దీపమణుల్ వెలుగా భువన దీపుడు తాను. కృష్ణుడు భువన దీపుడు, సమస్త బ్రహ్మాండములను వెలిగించగలిగిన పెద్ద దీపం. ఆ గుహలో కొన్ని దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాల మధ్యలో భువనాలు వెలిగించగలిగిన వాడు కూర్చున్నాడు. కూర్చుని అర్జునుడితో ఒక రాత్రంతా మాట్లాడాడు. అంటే ఆయనని మనసులో అంత నమ్మకంతో పట్టుకున్న వాడి కోసం భగవంతుడు ఎంత కిందకొచ్చేస్తాడో, ఆయన కోరుకున్నదేమి ఈయన ఇచ్చినదేమి ఎక్కడైనా అసలు రెండిటికి పొంతన ఉంటుందా? భక్తితో భగవంతుడి పాదములు పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి తప్ప వాడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎన్ని రూపాలలో పొందలేడు. కాబట్టి రాత్రంతా మాట్లాడాడు అర్జునుడితో. మరునాడు ఉదయం అర్జునుడిని అక్కడే ఉంచి, మరి యతి పురుషుడి వేషంలో ఉన్నాడు కదా అర్జునుడు, తాను ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఎందుకని? ఉత్తర భాగం పూర్తి చేయడానికి వెళ్ళి పురజనుల్ని పిలిచాడు, మంత్రుల్ని పిలిచాడు. వాళ్ళందరినీ పిలిచి, అబ్బాయి మీరు మరిచిపోయారేమో, మనం ఒక గొప్ప ఉత్సవాన్ని ఒకదాన్ని చెయ్యాలి. రైవతక మహోత్సవము అనబడేటటువంటి ఉత్సవం చేయాలి. భాగవతంలో భారతంలో ఈ కొండలకు సంబంధించి ఉత్సవాలు ఎక్కువ చేయిస్తుంటాడు కృష్ణ పరమాత్మ. ఒకానొకప్పుడు మీ అందరూ కూడా గోవర్ధనగిరికి ప్రదక్షిణం చెయ్యండి అన్నాడు. ఇప్పుడు అన్నాడు మనం ఆ కొండకి, ఆ రైవతకాద్రి అనబడేటటువంటి కొండకి ఉత్సవం చెయ్యాలి. కాబట్టి మీ అందరూ ద్వారకానగరంలో ఉండిపోతే ఎలా? అందరూ బయలుదేరండి, మీ వాహనాలు ఎక్కండి, బయలుదేరండి, ఆ కొండ దగ్గరికి వెళ్ళండి, ప్రదక్షిణం చెయ్యండి, మొక్కండి, నమస్కారాలు చేయండి, పాటలు పాడండి, నృత్యాలు చెయ్యండి, ఎవరికి ఏమొచ్చో అదంతా దానికి నివేదన చెయ్యండి. చేసి మీలో ఉన్నటువంటి కళలన్నీ కూడా ఆవిష్కరించండి. దేవాలయంలో మౌనంగా ఉన్నట్టుగా ఉండక్కర్లా, హాయిగా గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు పాటలు వినొచ్చు, నృత్యాలు చూడొచ్చు, చక్కగా ఏదో వాద్యములను మ్రోగించవచ్చు, మంచి మాటలు చెప్పుకుంటూ ఉండొచ్చు, ఇన్ని చేస్తూ గిరి ప్రదక్షిణం చెయ్యొచ్చు. కాబట్టి రండి మీరందరూ కూడా అన్నాడు. ఆయన ఒక మాట చెప్తే కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన అంత గొప్ప శాసకుడు, అంత గొప్పగా మనసులు చూరగొన్నవాడు, అంత గొప్ప నాయకుడు. సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, గదుడు, ఉద్ధవుడు, వసుదేవుడు, దేవకీదేవి, బలరాముడు, ఇంతమంది బయలుదేరారు. తాను రుక్మిణీదేవితో బయలుదేరాడు. బయలుదేరి అందరూ కలిసి అక్కడికి ఎడుతున్నారు. ఇంతమంది బయలుదేరినప్పుడు సుభద్ర బయలుదేరదు, పెళ్లి కావలసిన పిల్ల. అందులో ఆమెకి కూడా మనసులో అర్జునుడిని వివాహం చేసుకోవాలని కోరికుంది. వీళ్ళందరూ ఎందుకు ఎడతారు? వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికల కోసం వాళ్ళు ఎడతారు. మరి ఆవిడ మనసులో మాత్రం కోరిక లేదేమిటి? పైకి చెప్పలేదు కానీ అర్జునుడు భర్త కావాలని ఆమె కోరిక. కాబట్టి ఆమె కూడా వెళ్ళింది. కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుడిని అక్కడ గుహలో కూర్చోబెట్టి వీళ్లతో పాటు తాను గిరి ప్రదక్షిణం చేసినట్టుగానే చేసి వచ్చేసి ఉంటాడు. అర్జునుడితో చక్కగా ముచ్చట్లాడుతున్నాడు. ఎక్కడ ముచ్చట్లాడుతున్నాడు?
ఎక్కడ నుంచి సుభద్ర ప్రదక్షిణం చేస్తుందో అక్కడ ముచ్చట్లాడుతున్నాడు. గిరి ప్రదక్షిణాలు చేసిన వాడికి అందరూ గిరి ప్రదక్షిణానికి ఎటువైపు నుంచి వెడతారో, ఎక్కడ కూర్చున్నప్పుడు బాగా దూరం నుంచి వస్తూ కనిపిస్తారో, చాలా దూరం వెడుతూ కూడా కనిపిస్తారో ఒక ప్రదేశం తెలిసిన్నవాడు అయ్యి ఉండడు. అసలు ఆ గిరి ప్రదక్షిణం కనిపెట్టిన వాడే ఆయన. అసలు ఆ మాటకు వస్తే గిరియే ఆయన, ఈ విశ్వమే ఆయన. అయిన వాడికి తెలియదు ఎక్కడ కూర్చుంటే సుభద్రని అర్జునుడిని సుభద్ర చూసుకోవడానికి వీలుగా ఉంటుందో, ఆయన కోరిక తీర్చిన వాడవుతాడో తెలియదు. అందుకని అర్జునుడిని తీసుకెళ్లి అటువంటి చోట కూర్చోబెట్టాడు. ఒక్కొక్కరు ప్రదక్షిణం చేస్తున్నారు. బలరాముడు రేవతీదేవితోటి, మిగిలిన వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ భార్యలతోటి, బిడ్డలతోటి, అబ్బో ద్వారకానగరంలో ఉన్నటువంటి పౌరులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతోటి అందరూ సంతోషంగా పాటలు పాడారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు వాళ్ళందరూ సంతోషంతో కాళ్లకున్నటువంటి మంజీరముల శబ్దములు, మొలకి పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణముల యొక్క శబ్దములు, మెడలో వేసుకున్నటువంటి నగల శబ్దములు, మంచి సంతోషంతో కేరింతలు కొడుతూ పద్యాలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ పురుషులు వీళ్ళందరూ కలిసి గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ వెనక చుట్టూ కన్యకామణులను ఉంచుకుని సుభద్ర కూడా ప్రదక్షిణం చేయడానికి వస్తోంది. కొనదను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్ రణన్మణి కలనూపు రంబులు సమర్థని నొప్పగా భక్తి పాదచారిణి అయి కన్యకాజన పరీత సుభద్ర తదద్రిపూజన ప్రణతులు చేసే ఇంద్రసుతు పార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఆమె సుభద్ర వచ్చి తన చుట్టూ అనేక మంది కన్యకామణులు ఉన్నారు. ఎందుకని? ఆమె పెళ్లి కాని పిల్ల, అందుకని ఆమె చుట్టూ ఎవరుంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. అంటే అలా ఉండాలనే నియమం ఏం కాదు, కానీ గిరి ప్రదక్షిణం అనేది ఆడుతూ పాడుతూ చేసేది. అయినప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అంటే అవతల వారు యువతల వారు సమబుద్ధి కలిగిన వారా లేరా అన్న దానితో సంబంధం ఉండదు. వరుస క్రమాన్ని బట్టి లోపల కడతారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఓ మైలు నడిచిన తర్వాత ఎవరికి ఎవరి మీద బాగా ఇష్టం ఉంటుందో, ఎవరితో కలిసి నడిస్తే బడలిక అనిపించదో అటువంటి వారితో వాళ్ళు కూడిపోయి గుంపులు అయిపోతారు, అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కన్యకామణులు. వాళ్ళందరైతే ఓలా మాట్లాడుకుంటారు, ఓలా సంతోషంగా ఉంటారు, ఓలా సరదాగా ఉంటారు. అందుకని వాళ్ళందరూ కలిసి గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు సుభద్రట కొణదొను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్, ఆమె మొలకి వడ్డాణం పెట్టుకుంది. ఆ వడ్డాణానికి చిరుగంటలు ఉన్నాయి. ఈ చిరుగంటలు సవ్వడి చేస్తున్నాయిట. సవ్వడి చేస్తున్నప్పుడు గొప్పతనం ఏమిటంటే, ఏదో వాటి శబ్దం వాటిది. కాలి అందెలకు పెట్టుకున్నటువంటి మువ్వలు ఉంటాయి, అందెలకు మువ్వలు ఉంటాయి కదా, ఆ మువ్వల యొక్క ధ్వనులు ఒకటి కింద వచ్చాయనుకోండి, అదొక శబ్దం ఇదొక శబ్దం అయిపోతుంది. అంటే ఆంతరముగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆమె కదలికలు అంత అందంగా ఉన్నాయి అని. ఆమె ఎలా ప్రదక్షిణం చేసింది అంటే, ఆమె నడుముకి పెట్టుకున్నటువంటి వడ్డాణమునకు ఉన్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి, పాదములకు అలంకరించుకున్న అందెలకు ఉన్నటువంటి మువ్వల రవళి రెండూ కూడా కలిసి వినపడుతున్నాయిట. ఎంత అందంగానో వినపడుతుండగా సమర్థని నొప్పగా భక్తి. ఆమె అలా కావాలని నడవట్లేదు, భక్తితో నడుస్తోంది. ఆ నడక సహజముగా అందమైనది. మరాళి మందగమన. కాబట్టి అంత అందమైన నడక అని చెప్పడానికి అన్నయ్య గారు అంత పెద్ద ప్రయోగం చేశారు. భక్తితో ఆమె పాదచారిణి అయి, నేను కృష్ణుడి యొక్క చెల్లెల్ని, బలరాముడి చెల్లెల్ని, వసుదేవుడి కూతుర్ని అని ఆమె ఏదో వాహనం ఎక్కలేదు. నేను కూడా కాలినడకన ప్రదక్షిణం చేస్తాను. ఈ వేసే ప్రతి అడుగు ఈశ్వరానుగ్రహానికి నన్ను పాత్రురాల్ని చేస్తుంది. నేను ఈశ్వరానుగ్రహానికి పాత్రురాలనైతే అది నా అభీష్ట సిద్ధికి కారణమవుతుంది, నా కోరిక తీరడానికి కారణమవుతుంది. ఏమిటి ఆవిడ కోరిక? అర్జునుడిని వివాహం చేసుకోవడం. కాబట్టి ఆమె మనసులో కొండ దగ్గర ఒక్కొక్కసారి ఆగినప్పుడల్లా చెప్పుకుంటోంది. ఏమని? కన్యకాజన పరీత సుభద్ర తదద్రిపూజన ప్రణతులు చేసే. ఆ కొండకి పూజ అంటే అస్తమానం పువ్వులు పసుపు కుంకుమ అక్షతలేం వేయక్కర్లేదు. భక్తితో ఒకసారి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క భంగిమలో కనపడుతుంది. గిరి ప్రదక్షిణం అనేటటువంటిది ఒక అద్భుతం. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనపడుతున్నటువంటి ఆ శిఖరం వంక చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తోంది. నమస్కారం చేసినప్పుడల్లా ఓ మాట మనసులో అంటోంది. ఏమిటది? ఇంద్రసుతు పార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఇంద్రసుతుడైనా పాండుసుతుడైనా అనలేదు.
ఇంద్రుడి కుమారుడైనటువంటి అర్జునుడు, అందుకే ఇంద్రుడే వచ్చాడు ఆ పెళ్లికి. ఇంద్రసుతుడైనటువంటి పార్థుడు నాకు భర్త ఎగుగాక, నేను ఆయనకు భార్య నగుదునుగాక.